వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు నారాయణ్ ఖేడ్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాలరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు అప్పుడున్న ఊపులో కావచ్చు, మంచి యువతలో చైతన్యం వచ్చింది. అందరూ టీఆర్ఎస్ వైపు ఆసక్తి చూపి టీఆర్ఎస్కి ఓటేసి రాష్ట్రంలో అధికారం చేపట్టారు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయ్యారు. నారాయణఖేడ్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు కృష్ణారెడ్డి గారు. దురదృష్టవశాత్తు వారు స్వర్గీస్తులు అయిపోయారు. తనంతరం ఉప ఎన్నికలు రావడంతో రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులంతా నారాయణఖేడ్కి వచ్చేసి అనేక రకాల హామీలు ఇచ్చారు. హరీష్ రావు గారు అయితే ఒక కన్ను నారాయణఖేడ్, ఒక కన్ను సిద్దిపేట అన్న రీతిలో ఇక్కడ ప్రచారం అనేది గట్టిగా చేశారు. కానీ ఆ రకంగా ప్రచారం నిర్వహించినప్పటి తర్వాత మీకు ఉప ఎన్నికల అవకాశం వచ్చింది. ఒక్కసారి కాదు, మళ్ళీ రెండోసారి కూడా మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు. అదే ఊపులో మళ్ళీ థర్డ్ టైం హ్యాట్రిక్ మళ్ళీ గెలవబోతున్నాను అనే ఒక మైనంలో మీరు ఉండిపోయారు. అంటే ఓటమికి గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు ఓటమికి కారణాలు ఏంటంటే, ప్రజలు ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ సంక్షేమ పథకాలు అందించింది. ఇంతకంటే బెటర్గా కాంగ్రెస్ హామీలు ఇస్తుంది కాబట్టి అవి అమలు చేస్తారనే ఆశతోని ప్రజలు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది. దానివల్లనే ఇక్కడ నారాయణఖేడ్లో నేను ఓటమి పాల్గొనడం జరిగింది. అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి మన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అందించిన 10 ఏళ్ల సేవలో ప్రతిదీ ప్రజల వరకు నేరుగా అందింది. మ్యాక్సిమం రాష్ట్రాన్ని అంతటా అభివృద్ధి చేసినాం అన్నప్పటికీ కూడా ఆ రకంగా ప్రచారం జరిగింది. అసలు ఎవరు ఊహించలే ఖచ్చితంగా మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతుంది, హ్యాట్రిక్ ప్రభుత్వం అనేది ఒక చర్చ అనేది బాగా జరిగింది. కానీ సడన్గా ఈ రకమైనటువంటి ఫలితం వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారు? అంటే మేము ఊహించలేదు. ప్రజలు మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క దాంట్లో అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారునికి 100% అందించినాం కాబట్టి మమ్మల్ని ఇంకోసారి ఆశీర్వదిస్తాం అనుకున్నాం. అదే మాదిరిగా నా నియోజకవర్గంలో గత 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కేవలం నేను 5 సంవత్సరాలు, ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వేస్ట్ అయిపోయింది. 5 సంవత్సరాల్లోనే చేసి చూపెట్టినాం కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు, నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావం నేను వ్యక్తం చేశాను. కానీ ప్రజలు ఏదైతే వీళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు, అలవి కాని హామీలు చేస్తారేమని 9వ తారీఖు నాడే మేము రుణమాఫీ చేస్తాం, 9వ తారీఖు నాడే రైతు బంధు 15,000 ఇస్తాం, 9వ తారీఖు నాడే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం. ఇట్లాంటి ఎన్నో హామీలు, దీనికి ఈ గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తాము, నిరుద్యోగులకు మెగా డిఎస్సి పెడతాం, ఇట్లాంటి ఎన్నో అల్వికాని హామీలు ఇచ్చాం. తులం బంగారం ఇస్తామని చెప్పేసి, రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తేలిపోయింది. వాళ్ళు అలవికాని హామీలు చెయ్యమని తెలుసు. ఒకసారి ఇంటర్వ్యూలో, అమెరికాలో ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పాడు, మేము అబద్ధాలు ఆడవలసి వస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు ఆడిన అబద్ధాలు ఆయనే చెప్పిండు, అబద్ధాలు ఆడవలసి వస్తుంది, ఆడినాము, రాజకీయం ఇది ఉంటుంది అన్నాడు. కాబట్టి ఆయన చెయ్యాలని మొదలై డిక్లేర్ చేసిన అది ప్రజల వాళ్ళకి చేరలేదు కాబట్టి ప్రజలు ఆయన చెప్పినవన్నీ చేస్తాడని చెప్పేసి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారనే ఆలోచనతో మరి ఒకసారి కొత్త మార్పు చూద్దాం, ఇంకా అక్కడ ఏం దొరుకుతుందని ఆశకు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలకు ప్రజలు నమ్మారంటారు? నమ్మారు కాబట్టి కదా ఓట్లేసింది. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అంటే వాళ్ళు ఆస్వాదించుకోలేదు. అంటే అన్నీ ఆస్వాదించారు, అన్నీ బాగున్నాయి, ఒకసారి చూద్దాం వీళ్ళేం చేస్తారు చూద్దామని చెప్పేసి మార్పు కోరి, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మార్పు కోరి ఇంకా మనం బెటర్గా చేస్తారని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. దాంతోనే నేను పరాజయం పాలవడం జరిగింది. మా ప్రభుత్వం కూడా రాకపోవడానికి కారణం కూడా అదే. అంటే ముఖ్యంగా విసుగు వచ్చింది అనేది ఒక ఆరోపణ. ఇది వాస్తవం కరెక్ట్ కాదు. అది విసుగు అనేది కరెక్ట్ కాదు. ప్రజలకు మా పైన విసుగు అనేది రాలేదు. కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆశాజీవి ఉంటారు. సరే వీళ్ళు ఇన్ని ఇస్తున్నారు కదా, వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తామంటారు కదా, ఒకసారి అది చూద్దాం ఏముంది అని ఆలోచనతో వేసిన తప్పించి మా బీఆర్ఎస్ పార్టీ మీద విసుగు అనేది లేదు. ఇక్కడ క్యాండిడేట్గా నా మీద కూడా విసుగు అనేది ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గం లేదు. ఎందుకంటే నేను ఖర్చు కూడా పెట్టలేదు.
అవును. నేను ఒకటే చెప్పిన, నేను అభివృద్ధి చేసిన, నేను ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అదే అక్కడే మారెడ్డి భూపాల్రెడ్డి గారు తప్పు పని చేశారు. అంత తప్పు మీరు కాదు. రెగ్యులర్‌గా మీరు పనిచేసిన ఈ 9 ఏళ్ల కాలంలో నిత్య ప్రచారం అనుకుని కార్యకర్తలకు, పార్టీలో గ్రామ ప్రజలకు ఏ సంక్షేమ పథకం వచ్చినా నేరుగా మీరే వెళ్ళి ఇచ్చారు. అది మీరు ప్రచారం అనుకున్నారు. కానీ ఎన్నికల సందర్భంలో ఇది ప్రచారం కాదు. అది అసలైన ప్రచారం మీకు ప్రచారం నిర్వహించలేదు కాదు. అని. మీరు ఏదైతే భావిస్తుందో అది ప్రచారం అని భావిస్తుందో అది ప్రచారం కాదు. హ్మ్. నాకు ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకొరకు ఎన్నుకున్నారు? వాళ్ళకి సేవ చేయాలని నన్ను ఎన్నుకున్నారు. అవును. నేను సేవ చేయాలనే ఆలోచనతోని, ప్రతిదీ వాళ్ళ డోర్ స్టెప్‌కి తీసుకుపోయి అందియాలనే ఆలోచనతోని నా వయసు కంటే మించి కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళు నన్ను ఆదరించారు, వాళ్ళకి సేవ చేయాలని మాత్రమే చేయడం జరిగింది. కానీ అది ప్రచారం అనుకొని నేను పనిచేయలేదు. నా బాధ్యతగా సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఆ పని చేయడం జరిగింది. నేను ప్రచారం అనేది ఏం చేసుకోలేదు. అవును. సూటిగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు మీ దగ్గర ఉన్న నాయకులకు కావచ్చు, కొంతమంది కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళని దగ్గర చేర్చుకోకుండా కొంచెం నిర్లక్ష్యం చేయడంతో వాళ్ళు కొంచెం దూరమైనట్టు ఒక ఆరోపణ ఉంది. దానికి వాస్తవమా? అది నిరాధారమైన ఆరోపణ. హ్మ్. నేను కార్యకర్తలను ఎంత ప్రేమిస్తానంటే, అంటే మా పెద్ద మనుషుల వలన కొంతమంది ఉంటుండొచ్చు, కానీ అవును. నాకు తెలిసినంత మటుకైతే నేను ప్రేమించే విధంగా కార్యకర్తలను ఎవరు ప్రేమించరు. హ్మ్. నేను ప్రేమించడం కాదు, నన్ను దూషించిన కార్యకర్తలను కూడా నేను ప్రేమించి దగ్గర తీసుకొని వాళ్ళని ఆదరించాను. అవును. దూషిస్తున్నాను తెలిసాను కూడా. నా కొడుకైతే నాకు ఎప్పుడైనా పొరపాటు చేయడం, అవునవును. అలాగే నా కార్యకర్తలు కూడా ఏదో ఒక చెడు సందర్భంలో ఎక్కడన్నా నాతో మిస్బిహేవ్ చేసి ఉంటారు, లేకపోతే నాకు ప్రతికూలంగా మాట్లాడి ఉంటారని తెలిసి, అవి తెలిసినా కూడా వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి, తమ్ముడు ఇది ఏ సందర్భంగా జరిగింది కానీ దీన్ని కరెక్షన్ చేసుకోమని చెప్పినా కానీ నా కార్యకర్తల పైన ఎవ్వరిపైన కూడా నేను దూరం ఉంచడం కానీ అన్యాయం చేయడం కానీ అనేది జరగలేదు. ఇంకోటి ప్రోటోకాల్ అంటే 100% ప్రోటోకాల్ పాటించడం నేను. అవును. ఈ నారాయణఖేడ్ చరిత్రలో ఏముండంటే, ఎవరు ఎంపీపీ గెలిచినా, ఎవరు జెడ్పీసీ గెలిచినా, ఎవరు ఎంపీటీసీ గెలిచినా, ఎవరు సర్పంచ్ గెలిచినా, అండ్ ఎమ్మెల్యే వాళ్ళ విధులలో కూడా ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ నిధులు కూడా ఈయన చెప్పిన వాళ్ళకి ఈయన చెప్పిన చోట పెట్టేటట్టు ప్రయత్నం చేస్తారు. అవును. నా దగ్గరికి అదే పద్ధతి ప్రకారం నా ఎంపీసీలు, జెడ్పీసీలు, నా ఎంపీపీలు వస్తే ఒకటి చెప్పిన, తమ్ముడు నేను ఎమ్మెల్యేగా నేను ఇచ్చిన హామీలు నేను నెరవేర్చుకుంటా. మీరు కూడా మీ ఎంపీపీ ఎలక్షన్లో, జెడ్పీసీ ఎలక్షన్లో మీరు ఎక్కడన్నా మీరు కూడా మాట ఇచ్చుంటారు. అవును. మీకు వచ్చిన చిన్న ఆ నిధులతోని మీరు మీ హామీ ఇచ్చిన జాగ్రత్త పెట్టుకోండి. ఇంకా మీకు అవి సరిపోకపోతే నాకు చెప్పండి, మేము ఇక్కడ హామీ ఇచ్చినామని చెప్పండి, నేను నిధులు మీకు శాంక్షన్ చేయిస్తా. ఆ రకంగా మనం ముందు నడుద్దాం. మీకు మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి. మీకు ఎప్పుడు ఏ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నా దగ్గర రమ్మని చెప్పి ఆ రకంగా వాళ్ళని ఆదరించడం జరిగింది. నా కార్యకర్తలు అందరినీ, నా సర్పంచ్లో, నా ఎంపీటీస్లో, నా జడ్పీస్లో, నా ఎంపీపీలో అందరినీ కూడా ఏడుగురు గెలిచాం. ఏడుగురిని కూడా ఆత్మీయులాగా భావించి ఎంబడి పెట్టుకొని తెలియదు. అవును. మీరు ఆ మధ్యకాలంలో పార్టీని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాటి కళ్యాణ లక్ష్మి చెప్పులు ఆపారు అనేది ఒక పెద్ద ఆరోపణ, పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అది దానికి ఏమంటారు? అది టోటల్గా నిరాధారమైన ఆరోపణ అని మీరు అంటారు, వాస్తవాలని అది ఆరోపణ నేను అంటున్నా. వాళ్ళేమో వాస్తవాలని వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని విమర్శిస్తేనే వాళ్ళకి ఇంత మైలేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. నేను ఆల్మోస్ట్ నేను కాంగ్రెస్ సర్పంచ్ల ఇళ్ళల్లో కూడా, అంటే మాజీ సర్పంచ్, అప్పుడు సర్పంచ్లు కాదు, ఉదాహరణకి సంజీవన్ రావుపేటలో నరసింహులు అని మాజీ సర్పంచ్ ఉన్నాడు. అతని కళ్యాణ లక్ష్మి చెక్కి అతని ఇంట్లోకి తీసుకుపోయి ఇచ్చిన వాళ్ళు సన్మానం చేసి పంపించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కక్ష సాధింపులు ఆపడం అనేది నా దగ్గర జరగలేదు. దివంగత కిషారెడ్డి గారి డ్రైవర్, అతనికి హాస్పిటల్లో పడి ట్రీట్మెంట్ చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించింది. వాళ్ళ ఇంట్లో పని చేసే వ్యక్తి హాస్పిటలైజేషన్ అయితే ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించింది. వాసర్ల కాశీనాథ్ సేట్ అన్నాడు, ఆయన కాంగ్రెస్ హార్డ్ కోర్ కార్యకర్త. ఆయన వాళ్ళ బ్రదర్, ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే నా దగ్గరికి వస్తే ఆయనకు 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించింది. దేవులవాడిలో బసిరెడ్డి గారని వారికి దగ్గర క్లోజ్ బంధువు,
ఆయన పత్తి కాలిపోయిందని నా దగ్గరికి వస్తే సీఎం దగ్గరికి పోయి ఎక్స్గ్రేషియా కూడా ఇప్పించడం జరిగింది. ఇట్లా నేను కక్ష సాధింపులకు పోలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికీ మేలు చేసిన. కొన్ని దొంగ చిక్కులు వస్తాయి. వీళ్ళు నారాయణఖేడ్లో కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు. గతంలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక ఇల్లు చూపెట్టేసి వేరే అన్ని బిల్లులు చెప్పుకొని వాళ్ళు తినిపోయారు. అట్లాంటివి కొన్ని వాళ్ళు ఎంత ప్లాన్డ్గా ఎన్ని చేసినంటే 2-3 దొరకబట్టిన కేసులు కూడా అయినాయి. అట్లాంటివి మాత్రమే ఏవైతే ఇల్లీగల్ ఉన్నాయి అట్లాంటివి మాత్రమే ఆపడం జరిగింది. మిగతా నేను ఎక్కడ ఆపలేదు. ఆయనకైతే నేనైతే అనుకుంటా మరి ఆయన సంజీవ్ రెడ్డి పరిజ్ఞానం ఏముందో ఏందో అర్థం కాదు నాకు. సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన కళ్యాణ లక్ష్మి చెక్ తెచ్చుకుంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. ఇవన్నీ భూపాల్ రెడ్డి ఆపితే నేను సంతకం పెట్టి మీకు కళ్యాణ లక్ష్మి చెప్పి ఇప్పిస్తున్నాను చెప్పేసి ప్రతి మండలంలో పోయి ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది నిజమని నిరూపించాలని ఆయనకి ఇటు ఉంటే నన్ను ఇంకా కరెక్ట్గా బ్లేమ్ చేయాలని, నేను చేసింది తప్పని బ్లేమ్ చేయగలగాలని ఆలోచన ఉంటే ఆయనకు ఆ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి బయట పెట్టమని ఏ డేట్లు ఉన్నాయి ఎవరు సంతకాలు పెట్టినో అలా క్లియర్గా కనిపిస్తుంది. అన్నీ నేను సంతకాలు పెట్టినవి ఉన్నాయి. డబ్బులు నేను ఇక్కడ జమ చేయించింది కూడా నేనే. బిల్లులు పాస్ చేయించింది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఎట్లా చేస్తుంటా అంటే సాధారణంగా లేట్ కావద్దని అప్లికేషన్స్ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చినాక ఒక్క రోజు కూడా ఆపకుంటే ఆడ పెట్టిపోతే రాత్రి సంతకం పెడుతుంటే లేకపోతే ఉదయం లేచాన సంతకం పెడుతుంటే ఎంబడే మా పిఏ కూడా ఇచ్చి అరే ఇవి ఉండద్దు మన దగ్గర పంపించమంటుంటే పంపించిన తర్వాత మళ్ళీ ఆడ అప్లోడ్ చేసినా లేదని తహసీల్దార్ ఆర్డీఓ ఆఫీస్లో వాళ్ళని మందలించడం. దాని తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఎస్టీఓకి పోతే ఎస్టీఓకు ఫోన్ చేసి మాట్లాడడం, మీరు అవి తొందరగా పంపించమని చెప్పడం. బ్యాంకుకు పంపించిన తర్వాత బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి చెక్కులు తెప్పించి ఇవ్వడం. ఈవెన్ నేను చెక్కుల కొరగా ఒకసారి మెదక్ శంకరపేట మండలానికి సంబంధించిన చెక్కులు రావాలంటే మెదక్ ఎస్బీఐ వాళ్ళు ఇవ్వాలి. మెదక్ ఎస్బీఐ బ్రాంచ్లో కూర్చొని బ్యాంక్ మేనేజర్ దగ్గర కూర్చొని కూడా చెక్కులు తయారు చేయించుకొని తీసుకొని వచ్చిన ఘనత